గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్‌ని ఎలా ఐడెంటిఫై చేయాలంటారు? పేషెంట్‌కి ఇప్పుడు కామన్‌గా గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ ఉంది అంటే పేషెంట్ వర్డ్స్‌లో చెప్పాలంటే తిన్నది సరిగ్గా అరుగుదల లేదండి. అంటే అర్థం ఏంటంటే కొంచెం తిన్నా పొట్ట టైట్ అయిపోయిందనుకోండి ఇంకా తినలేడు అది. ఇంకొకటేంటంటే బాగా తేన్పులు రావటము. కొంతమందికేమో నార్మల్ తేన్పులొస్తాయి. కొంతమందికేమో పులి తేన్పులు అంటారంట. అంటే లోపల ఉన్న ఫుడ్ మెటీరియల్ గానీ, జ్యూసెస్ గానీ ఆల్మోస్ట్ లైక్ మనకి వచ్చేసి ఆ యాసిడ్ టేస్ట్ వస్తది. మూడోదేంటంటే పొట్ట బాగా టైట్ అయిపోతదనమాట. నాలుగోది ఏంటి అంటే మోషన్ టైట్ అయిపోతది. అంటే కాన్‌స్టిపేషన్ వస్తది. తర్వాత పేషెంట్ బాగా గ్యాస్ పాస్ చేసేస్తాడు. సో ఇవన్నీ కంప్లెయింట్ ఉంటే పేషెంట్‌కి ఎసిడిటీ ప్రాబ్లమ్ అని చెప్పొచ్చు. సార్ ఇప్పుడు ఎసిడిటీ ప్రాబ్లమ్ అన్నారు. బయట మనకు మెడిసిన్స్ దొరుకుతాయి. సమ్ పౌడర్స్ దొరుకుతాయి. సో ఇలా కూడా ట్రీట్మెంట్ తీసుకోవచ్చా? దానివల్ల ఏమైనా నయం అవుతుందంటారా? జనరల్‌గా అంటే ఎసిడిటీ ప్రాబ్లమ్ అనంగానే మన డాక్టర్ దగ్గరికి వచ్చేటప్పటికే పేషెంట్ ఆల్రెడీ ఒక 2, 3 టైమ్స్ ఫార్మసీ నుంచి మెడిసిన్స్ తెచ్చుకుంటారు. ఎందుకంటే అందరికీ తెలిసిందే